యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దానికోసమే కదా ఆ వైశాలిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ప్లాన్ చేస్తున్నాం. అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు ఊర్మిళ. ముందు రేపు గుడికి రాకుండా చేయగలిగితే చాలు. ఏదో శాప విమోచనమని, దేవాంశ్ పూజలు చేయాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దేవాంశ్తో కలిసి నేను ఆ పూజ చేయాలి. ఈ వైశాలి అక్కడికొస్తే దేవాంశ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది రాకూడదు. అదెందుకొస్తుంది? తనేమన్నా వైదేహియా దేవాంశ్తో కలిసి రావడానికి? అయినా ఇంట్లో ఎవరు రానివ్వరు. ఎవరు రానివ్వరు? ఆయన ఇంట్లో వచ్చి ఉండట్లేదు, మన గుడికి కూడా వచ్చేయలేదు. దేవాంశ్ ఎక్కడుంటే అక్కడికి ఎలాగైనా వచ్చేయాలని ఆ వైశాలి చూస్తుంది. రాకుండా ఆపాలి. నీ భయం నాకు అర్థమయ్యింది. కానీ అందుకోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరికోసమైతే ఆ వైశాలి ఇంట్లో ఉంటుందో ఆ శాంతా పిన్నికి కాపలాగా ఇంట్లోనే ఉండేలా చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ తను రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు నువ్వు గుడికి రావాలి వైదేహి. రావాలి బావా, కానీ ఇంట్లో వాళ్ళు రాణిస్తారా? డిఎన్ఏ రిపోర్ట్ని బట్టి నేను వైశాలిని అనుకుంటున్నారు. నీకు అలేఖ్యకి పెళ్లి జరుగుతుందని గురువుగారు చెప్పారు. ఇంట్లో వాళ్ళ దృష్టంతా నీ మీద అలేఖ్య మీదనే ఉంది బావా. నన్ను నీ దరిదాపుల్లో కూడా ఉండనివ్వరు. ఎవరి ప్రవర్తనైనా వాళ్ల నమ్మకం బట్టే ఉంటుంది వైదేహి. ఆ నమ్మకం మారితే ప్రవర్తన మారిపోతుంది. రేపు ఇంట్లో వాళ్ల ప్రవర్తన పూర్తిగా మారిపోయే సంఘటన జరగబోతుంది. ఏంటి బావా అది? గుళ్ళో పూజ చేయాలంటే దంపతులిద్దరూ కలిసే పూజ చేయాలి. దంపతులు మాత్రమే చేయగలరు. నువ్వు గనక నాతో కలిసి ఆ పూజ విజయవంతంగా పూర్తి చేయగలిగితే ఆ డిఎన్ఏ రిపోర్ట్లు, గురువుగారు చెప్పే మాటలు ఏవీ నిలవ్వు. ఎవరు ఏమన్నా సరే నువ్వే వైదేహివి, నా భార్యవి అని ఒప్పుకుంటారు. అది జరగాలి అంటే ముందు గుడి వరకు రావాలి కదా బావా. వచ్చినా నీ పక్కన పూజలో కూర్చోవాలి కదా. ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కదా, మన ప్రేమ మీద నమ్మకం ఉంది కదా. ఉంది బావా. అదే మనల్ని ఇంతవరకు కాపాడుతూ వస్తోంది, కలుపుతూ ఉంచుతోంది. కానీ గుడి వరకు రావడం ఎలాగో తెలియడం లేదు. అమ్మని చూసుకోవటం కోసమని నన్ను ఇంట్లోనే ఉంచేస్తారు. ఇంటి గడపే దాటనివ్వరు. మరి గుడి మెట్లెక్కేదెలా? ఇంట్లో వాళ్ళు ఆపడం సరే, నువ్వు లేకపోతే అత్తయ్యకి ఇక్కడ ఏమన్నా ఇబ్బందా? లేదు బావా, మందిచ్చాక ప్రశాంతంగా నిద్రపోతుంది. అయితే మిగతాది నాకు వదిలే. ఎవరు వద్దన్నా అడ్డుపడినా ఏదో ఒక రూపంలో నిన్ను గుడికి తీసుకెళ్తాను. రాజా, గురువుగారు చెప్తున్న మాటలు వింటుంటే నాకెందుకో భయం వేస్తోంది. ఈ తరానికైనా శాప విముక్తి కలుగుతుందో లేదో. కలగాలమ్మా, లేకపోతే జరగబోయేది ఊహించడానికే భయంగా ఉంది. ఏ ఉపద్రవం ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. రాజా, రాజా, నన్ను ఆదుకోండి రాజా. రాజా. కౌసల్య, ఎవరో ధర్మం కోసం వచ్చినట్టున్నారు. డబ్బులిచ్చి వాళ్ళని పంపించు. బాలమణి, బాలమణి. అమ్మగారు, ధర్మం కోసం ఎవరో వచ్చినట్టున్నారు. ఈ డబ్బులిచ్చి పంపించు. అలాగే ఆకలిస్తుందంటే అన్నం పెట్టి పంపించు. అలాగే అమ్మా. రాజా, ఓ రాజా. ఇదిగో అమ్మా, ఈ డబ్బులు తీసుకో. అన్నం ఏమన్నా పెట్టమంటావా? నేను ధర్మం కోసం రాలేదమ్మా. ఒక్కసారి మా రాజుని దర్శనం చేసుకుందామని వచ్చాను. ఆదుకోమని వేడుకుందామని వచ్చానమ్మా. అవునా?
పిలుస్తానుండు. అమ్మగారు, అడుక్కునే వాళ్ళు కాదంట, అయ్యగారిని చూడాలంటున్నారు. అయ్యగారిని చూడాలంటుందా? ఎవరై ఉంటారు? పదండి. రాజా, ఎవరమ్మా నువ్వు? మీ నీడనే పెరిగిందాన్ని రాజా. ఇప్పుడు నిలువ నీడలేని దాన్ని అయ్యాను. ఎవరమ్మా నువ్వు? ఏది ఒకసారి మొహం చూపించు. ఓడిపోయిన దాన్ని తల్లి. మొహం చూపించలేను. ఆపశకునం వద్దు తల్లి. ఇప్పుడు నీకేం కావాలమ్మా? మా కుటుంబం మొత్తం మీ సంస్థానంలోనే పని చేసుకుని బ్రతికేవాళ్ళం. ఆ సంస్థానాలు పోయాయి. నా కుటుంబము నాకు దూరమైపోయింది రాజా. కౌసల్య, ఇంకొంచెం డబ్బిచ్చి పంపించు. వద్దు రాజా, డబ్బులొద్దు. ఈ వయసులో డబ్బులతో నేనేం చేసుకోవాలి? ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలోనే తరించే వరమివ్వండి. కడుపుకి పిడికెడు మెతుకులు పెట్టండి చాలు. ఇక్కడే ఏదో పని చేసుకుంటూ ఏదో ఒక రోజు మీ సన్నిధిలోనే ప్రాణాలు వదిలేస్తాను. రాజా, ఈ రోజుల్లో కూడా ఇంకా డబ్బు కోసం ఆశపడకుండా రాజసేవ కోసం ఆలోచిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఈ వయసులో ఇక్కడ ఏం పని చేయగలవమ్మా? నీకు కావలసినంత డబ్బిస్తాం, తీసుకుని వెళ్ళు. ఈ వయసులో నాకు వేరే ఎవరు మాత్రం పనిస్తారమ్మా? తరతరాలుగా మిమ్మల్నే నమ్ముతూ బతుకుతున్న వాళ్ళం. మీకు భారం కాను తల్లి. ఎంత నీడనివ్వండి చాలు. నాకు చేతనైన పని చేసుకుంటాను. పండగ పూట ఇంటి ముందుకొచ్చి అర్థిస్తున్నాను, కాదనొద్దు. అది కాదమ్మా. కౌసల్య, ఉండని. బాలమణి, లోపలికి తీసుకెళ్ళు. తను ఉండడానికి చోటు చూపించు. అలాగే ఎక్కువ పని చెప్పొద్దు. తనకి చేతనైంది చేయని. అలాగే అయ్యగారు. రామ్మా, వెళ్దాం. నాకు కొంచెం పనుంది, నేను వెళ్తున్నాను. నీకు సేవ చేసుకోవడానికి రాలేదు దశరథ రామయ్య. ఈ విషయంతో నీ కుటుంబం మొత్తాన్ని పైకి పంపిద్దామనొచ్చా. కోర్టులో నేను మాట్లాడిన మాటల్ని బట్టి మారిపోయాను, నీ మీద పగ మర్చిపోయాను అనుకుంటున్నావేమో. నా కూతుర్ని నాకు కాకుండా చేసి నా ఆశల్ని నాశనం చేసిన నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు? పగబట్టిన విషపు నాగు నేను కాటు వేసిగాని వదిలిపెట్టను. ఏం చేస్తున్నావు బావా? పండుగ శుభాకాంక్షలు చెప్తుంటే వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. నీకోసం నేను ఇంత బాగా రెడీ అయి వస్తే నన్ను పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటున్నావు. శుభాకాంక్షలు చెప్తున్నారు వైదేహి, రిప్లై ఇవ్వకపోతే బాగోదు కదా. నేను బాగున్నానో లేదో ఒక్క మాట చెప్పి తర్వాత ఫోన్ సంగతి చూసుకోవచ్చు కదా.
నువ్వు బాగోలేకపోవడం అంటూ ఉంటుందా? ఈ కళ్ళకి నువ్వెప్పుడూ ఒక అద్భుతంలా కనిపిస్తావు. నువ్వెప్పుడు బాగానే ఉంటావు. బావా కానీ ఇదిగో ఇలా అడ్డొస్తావు. అందుకే నీ అందం నన్ను మురిపిస్తున్నా. నన్ను నేను అదుపులో పెట్టుకుంటా. ఫ్రెండ్స్కి విష్ చేసి చెప్పుకుంటున్నా. సరే, మీ ఫ్రెండ్స్కి విషెస్ చెప్పు. నాకు మాత్రం బ్లెస్సింగ్స్ ఇవ్వు బావా. ఆ? ఏంటి? బ్లెస్సింగ్స్ బావా. అబ్బో, బంగారం. ఇంగ్లీష్ కూడా మాట్లాడేస్తుంది. కొన్ని పదాలు ఆ మాత్రం గుర్తుంటేలే బావా. సరే, ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఎందుకో? ఈ రోజు గుళ్ళో నీతో కలిసి పూజ చేయాలని ఆశీర్వదించు బావా. ఏంటి? మనిద్దరి కోరిక తీరాలని నేను నిన్ను ఆశీర్వదించాలా? అవును బావా, భర్త దీవిస్తే భగవంతుని దీవెనలు ఉన్నట్టే. పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా బావా. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే నీతో పాటు నేను పూజలో ఉంటా. ఆశీర్వదించు. ఏయ్, భర్త భార్యని ఆశీర్వదించాల్సింది చేతులతో కాదు, మనసుతో. ఈరోజు మనం కలిసి పూజ చేయాలి బావా. అప్పుడే ఈ స్థానం శాశ్వతమవుతుంది. తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు చూసుకో బావా. అలా కాదు, మహేంద్ర మెసేజ్ చేశాడు. మహేంద్ర గారా? అవును. బావా ఆగు. అందరికీ మెసేజ్ పెట్టినట్టే తనకి మెసేజ్ పెట్టొద్దు. ఫోన్ చేసి మాట్లాడు. ఒంటరిగా ఉన్న తనకి పండగ పూట మనం ఉన్నామని కాస్త సంతోషం కలుగుతుంది. అతను నీ తోడబుట్టిన అన్నయ్య బావా. ఇక్కడ అందరం పండగ చేసుకుంటుంటే మనల్ని తలుచుకుంటూ ఒంటరిగా ఉన్నాడు. అసలు విషయం చెప్పడం కాదు, పండక్కి రమ్మని పిలవాలి. ఫోన్ చేయి బావా. విషెస్ చెప్పడం కాదు వైదేహి, భోజనానికి ఇంటికి రమ్మంటే ఎలా ఉంటుంది? మనతో కలిసి ఇక్కడే పండగ చేసుకున్నట్టుంటుంది కదా. నీ మనసు నా మనసు ఒక్కటే బావా. నేను అదే అనుకున్నా, కానీ నువ్వేమనుకుంటావోనని చెప్పలేదు. ఫోన్ చేయి బావా. ఈ పండగ పూటైనా తన తల్లి దగ్గర ఉన్నాడన్న సంతృప్తి మిగులుతుంది. మెల్లగా తన కుటుంబానికి దగ్గర చేసినట్టు అవుతుంది. హాయ్ దేవాంశ్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి బ్రదర్. ఎక్కడున్నావు? బయట ఉన్న దేవాంశ్. ఏ? వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేసే. ఎందుకు దేవాంశ్? ఎందుకేంటి? మా ఇల్లు నీ ఇల్లు లాంటిదే అని చెప్పాను కదా. పండగ పూట బయట ఉంటావా? ఈరోజు అందరం కలిసి ఇక్కడే భోజనం చేస్తున్నాం. వెంటనే బయలుదేర్రా. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చెయ్యొద్దు. నన్ను సాగిస్తున్నావు కదా. ఏం ఆలోచిస్తున్నావు మహేంద్ర? వస్తున్నావు కదా. మీ ఇంటికి నేను భోజనానికంటే
బాధ లేదేమో దేవాంశ్. ఎందుకు లేదు? అన్నలాంటి వాడివి అన్నాను కదా. మరి నువ్వక్కడ నేనిక్కడ ఉంటే ఎలా? నువ్వన్నా ఇక్కడికి రా, లేదంటే నేనే అక్కడికి వచ్చేస్తా. వద్దు దేవాంశ్, నేనే వచ్చేస్తాను. సరే, ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే. ఏమన్నాడు బావా? వస్తానన్నాడా? వస్తానన్నాడు. చూడూర్మిళ, సంక్రాంతి పూట ఈ పిండి వంటల కంటే అతి ముఖ్యమైనది ఈ పొంగలి. ఈ పొంగలి ప్రాముఖ్యత ఏంటంటే మన పొలంలో పండే మొదటి పంట. ఆ మొదటి పంటతోనే ఈ బియ్యాన్ని మనం పొంగలిగా తయారు చేసుకుంటాం. అంత ముఖ్యమైనది. దీన్నే మనం ప్రసాదంగా తీసుకుంటాం. సరే ఊర్మిళ, పిండి వంటలు అయ్యాయి కదా, భోజనాలకి ఏర్పాట్లు చేయి. వెళ్ళి నువ్వు సొరకాయ కట్ చేయి. సొరకాయ నేనా? అదేంటి ఊర్మిళ అలా అంటావు? నీకేం పెద్ద కష్టపడమని చెప్పలేదు కదా. నేను కట్ చేస్తానులేమ్మా, మీరేం భయపడకండి. వద్దులే పెద్దమ్మా, నువ్వు వద్దులే. అయ్యో, ఇవన్నీ చేసే ఇక్కడి దాకా వచ్చాను. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? పొంగలి చేయాలి కదక్కా, కొండ తీసుకొచ్చాను. ఎవరు తెమ్మని చెప్పారు నిన్ను? ఎవరూ చెప్పలేదత్తయ్య, నేనే. అత్తయ్య అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పండగ పూట కూడా ప్రశాంతంగా ఉండనివ్వా? మీరు కొట్టుకు చావండి. ఫైనల్ గా మీ అందరూ నా చేతుల్లో చేస్తారు. సరే, పిలవను, తీసుకోండి. నీ చేత్తో ఇచ్చేదేది అవసరం లేదు. ఇక్కడ నాకు 2 కోడళ్ళున్నారు. ఏం కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు. మీ కోడల్ని నేనత్తయ్య, నన్ను కాదని ఎవరితోనో పండగ జరిపించాలని చూస్తున్నారు. ఇంకా చూస్తున్నావేంటి? వెళ్ళు. వెళ్ళు. ఓ కౌసల్యమ్మ, ఏం చేస్తున్నావు? బియ్యం పోస్తున్నాను బామ్మా. అన్నీ తెలిసిన దానివి నువ్వే ఇలా చేస్తే ఎలా? అయ్యో, మర్చిపోయాను. నా కోడళ్ళతో పోయించాలి కదా. రండమ్మా. వెయ్యండి అమ్మా, వెయ్యండి. చెరొక 3 దోసళ్ళు వెయ్యండి. కౌసల్య, నువ్వు కూడా వెయ్యమ్మా. మీరు బియ్యం పొయ్యండి, అందులో నేను విషం పోస్తాను. దెబ్బకింట్లో అందరూ చేస్తారు. చూడండి అత్తయ్య గారు, ఇంకా అది నడింట్లోనే ఉంది. ఉండండి అత్తయ్య, నేను చూస్తాను. ఏయ్, చిరాకు పెట్టకుండా లోపలికి వెళ్ళమని చెప్పాను కదా.
అర్థమైంది కదా, ఇది నీ పరిస్థితి. నీ స్థానంలో ఎవ్వరున్నా ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. సిగ్గులేని దానివి కాబట్టి నువ్వింకా ఉన్నావు.